E6 టీవీ ప్రేక్షకులకి నమస్తే. లాస్ట్ వీడియోలో మనము హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుందని తీసుకున్నాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ట్రీట్ చేయాలి దాని గురించి చెప్పుకుందాం. సో హార్మోన్స్లో మనం 4 టైప్స్ అనుకున్నాం కదా. ఒకటి టెస్టోస్టెరాన్, రెండోది ఈస్ట్రోజన్, మూడోది థైరాయిడ్, నాలుగోది ప్రొలాక్టిన్. అప్పుడప్పుడు అబ్నార్మల్ అయ్యేది ప్రొలాక్టిన్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకు బ్రెయిన్లో ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఎందుకు అబ్నార్మల్ అవుతుంది అనుకుంటే సరిగా నిద్ర లేకపోవడం వల్ల కానీ విపరీతమైన స్ట్రెస్ ఉన్నా కూడా ప్రొలాక్టిన్ అబ్నార్మల్ అవ్వచ్చు. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది, మిగతా హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రొలాక్టిన్ పైకి వెళ్తుందో మిగతా హార్మోన్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి. ప్రొలాక్టిన్ తగ్గిందనుకోండి మిగతా హార్మోన్స్ అన్నీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఆ కంట్రోలింగ్ పాయింట్ అనమాట ప్రొలాక్టిన్. సో ఈ ప్రొలాక్టిన్ మనకు నార్మల్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే రెగ్యులర్గా ప్రాపర్ డైలీ 7 to 8 hours స్లీప్ కావాలి. మనం స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆఫీస్లో విపరీతమైన స్ట్రెస్ ఉందనుకోండి, మీకోసం మీరు డైలీ ఒక 1/2 hour కానీ ఒక 45 minutes కానీ వాకింగ్ కానీ యోగా కానీ లేకపోతే ఏదో ఒక విధంగా అంటే మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వల్ల కానీ లేదా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల, కొంతమందికి పెళ్ళి కాని వాళ్ళైతే పెట్స్, ఇవన్నీ కూడా రిలాక్సింగ్ మెథడ్స్. దానివల్ల ఏమవుతుందంటే ప్రొలాక్టిన్ మళ్ళీ నార్మల్కి వస్తుంది. కొంతమందికి ప్రొలాక్టిన్ అనేది హార్మోన్ అప్పర్ లిమిట్ 15 అంటాం. అంటే కొంతమందికి 8 to 15, 8 to 16 అలా ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అప్ టు 50 ఉందనుకోండి, అంటే అది పెరిగింది కానీ ఇది మన లైఫ్ స్టైల్ వల్ల నేను ఇందాక చెప్పినట్టు మనం చేంజెస్ చేసుకుంటే తగ్గిపోతుంది. కొంతమందికి 50 కన్నా ఎక్కువ ఉంటుంది ప్రొలాక్టిన్. అంటే అప్పుడు ఏంటంటే బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. కొంతమందికి ఆ పిట్యూటరీ గ్రంథి కొంచెం వాపు వచ్చి ప్రొలాక్టిన్ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి మనం ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడే 50, 60 లేదా 100, 200, 300 కూడా చూస్తూ ఉంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రేర్ సినారియో, చాలా రేర్, ఎప్పుడో మేమే నెలకోసారి చూస్తాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక MRI స్కాన్ చేయించేసి బ్రెయిన్ ఏదైనా ప్రాబ్లం ఉందో చూసుకొని న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి రెఫర్ చేస్తాం. బట్ 50 కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే మనకు ఉండాల్సిన 15 నుంచి 50 కన్నా ఉందనుకోండి, ఇవన్నీ మనం లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకోవచ్చు. రెండోది థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలామందికి ఒక అపోహ ఉంటుంది. థైరాయిడ్ డాక్టర్ ఓన్లీ ఆడవాళ్ళలోనే కదా వస్తుంది, మగవాళ్ళలో కూడా థైరాయిడ్ వస్తుందా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. థైరాయిడ్ అనేది ఎవరికైనా రావచ్చు. మనకు థైరాయిడ్ గ్రంథి అనేది ఇక్కడ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తున్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. కొంతమందికి ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా 2 రకాలు ఉండొచ్చు. అంటే మరీ ఎక్కువ ఉండొచ్చు, మరీ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ విపరీతంగా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు థైరోటాక్సికోసిస్ అంటాం. అంటే హైపర్ థైరాయిడిజం అంటాం. అప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ వేరే. అంటే విపరీతంగా అలజడి, యాంగ్జైటీ, చెమటలు పట్టేయడము, షివరింగ్, చేతుల్లో వణుకుడు ఉంటుంది, కళ్ళు పెద్దగా అయిపోతాయి, అంటే కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో అన్నంత ఉంటాయి అన్నమాట. వాళ్ళని చూడగానే చెప్పచ్చు వీళ్ళకేంటి కళ్ళు ఇట్లా బయటకు వచ్చేట్లు ఉన్నాయి అనేది. అది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనేది మనం కామన్గా చూసేది. కామన్గా ఆ థైరాయిడ్ బిల్లలు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ హైపోథైరాయిడిజం. అంటే TSH అనే హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. 5 లోపల ఉండాల్సింది కొంచెం పెరుగుతూ ఉంటుంది. దానికి మా దగ్గరకు కానీ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ MBBS డాక్టర్స్ అయినా దానికి ట్రీట్ చేయగలుగుతారు. అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ ఎందుకు పెరిగింది అని మందులు ఇస్తే సరిపోతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ ఉన్నవాళ్ళు జనరల్గా క్యాబేజు, కాలీఫ్లవరు ఇలాంటివి తినకూడదు. సో అది ఒకటి. ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా థైరాయిడ్ తగ్గిపోతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ చాలా హైలో ఉందనుకోండి మందులు వాడాలి. కొద్దిగా బార్డర్ లైన్లో ఉందనుకోండి జనరల్గా మందులు ఇవ్వం, ఓన్లీ ఎక్సర్సైజ్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత హార్మోన్ ఏంటి, టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైన హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మనకు టెస్టిస్లో ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన టెస్టోస్టెరాన్ మనకు బాడీలో చాలా ఆర్గాన్స్కి యూజ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే మజిల్స్కి యూజ్ అవుతుంది, బోన్ గ్రోత్కి యూజ్ అవుతుంది, అలాగే మనం డైలీ అంటే గడ్డము మీసాలు అంటే స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా టెస్టోస్టెరాన్ యూజ్ అవుతుంది. అలాగే సెక్షువల్ ఫంక్షన్, సెక్షువల్ పర్ఫార్మెన్స్, తర్వాత స్పెర్మ్ ఉత్పత్తి, ఇవన్నిటికీ టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్.
టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుంది? మనం రోజు చేసే యాక్టివిటీసే. ఇప్పుడు టెస్టోస్టెరాన్ ఏ టైంలో ఉత్పత్తి అవుతుంది? ఈ నైట్ టైం, అంటే మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడే మన బాడీ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది. మనలో ఎంతమంది నైట్ టైం కరెక్ట్గా నిద్రపోతున్నాం? అది చాలా, అంటే ఈ క్వశ్చన్ మీరు అడిగితే నాకు తెలిసి కేవలం 20% పీపులే ప్రాపర్ స్లీప్ ఉంటుంది. ఇప్పుడు మనం మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ తాతయ్యలు కానీ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మీరు ఎప్పుడన్నా వాళ్ళని చూసారా? మీకు అంటే మీరు 30-40sలో ఉంటే మీకు మీ పేరెంట్స్ ఎలా ఉండేది అనేది మీకు అర్థమయ్యేది. ఇప్పుడు పల్లెటూర్లలో చిన్నప్పుడు 8:30కి అయిపోయిందంటే చీకటి అయిపోయినట్టే. 8:30కి పడుకునేవాళ్ళు. 8:30-9కి అంతా, అంటే 6-7కి అంతా చీకటి పడే టైంకి అంతా డిన్నర్ అయిపోయేది. తర్వాత 8:30-9కి అంతా నిద్రపోయేవాళ్ళు. మార్నింగ్ 4-5కి లేచి పని చేసుకునేవాళ్ళు. ఇది యాక్చువల్ మనకు స్లీపింగ్ సైకిల్. ఇది అంటే సూర్యాస్తమయం తర్వాత పడుకొని మళ్ళీ సూర్యోదయం టైంకి నిద్రలేవాలి. మన బయాలజికల్ క్లాక్ అనేది దానికి అడ్జస్ట్ అయిపోయింది. యాక్చువల్గా అడ్జస్ట్ అవ్వడం కాదు, అలా ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నైట్ ఈ టీవీ వచ్చిన తర్వాత టీవీలు, సీరియల్స్, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నైట్ 10 గంటలకు పడుకోవాల్సింది మనం 10 గంటలకు అప్పుడు ఓపెన్ చేస్తే టీవీలు. సో నాకు తెలిసిన చాలామంది ఉన్నారు నైటు సినిమా చూడకుండా నిద్రపోయే వాళ్ళు లేరు. డైలీ ఒక సినిమాన చూడాలి. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 10-10:30కి. ఎప్పుడైపోతుంది? 1 గంటకి. మీలో ఎంతమంది ఇది చేస్తున్నారు ఆలోచించుకోండి. సో ఎప్పుడైతే మీకు స్క్రీన్ టైం ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది. సో బ్రెయిన్ యాక్టివ్ అయిన తర్వాత మీరు వెంటనే పడుకుంటే నిద్ర వస్తుందా? రాదు. మీకు మళ్ళీ నిద్రపోవడానికి మీకు కొంచెం టైం పడుతుంది. మీరు ఎప్పుడైతే డీప్ స్లీప్లోకి వెళ్తారో అప్పుడే మీ హార్మోన్ ఉత్పత్తి స్టార్ట్ అవ్వాలి. మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళేది ఎప్పుడు? మీరు 12 గంటలకో 1 గంటకో పడుకున్నారు అనుకోండి, మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళేసరికి 2. హార్మోన్ ఉత్పత్తికి మనకు కావాల్సిన టైం ఏంది? నైట్ 9 to మార్నింగ్ 4 or 5. సో ఇప్పుడు మీరు పడుకోవడమే 1 గంట పడుకుని ఉంటే మీకు మార్నింగ్ 4-5 అంటే మీరు మీ బాడీలో రోజు ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్కి మీరు ఓన్లీ హాఫ్ టైం ఇస్తుంటారు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. తర్వాత కష్టపడకపోవడం. ఇంతకుముందు ప్రతి పని ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచెళ్ళేవాళ్ళు. రోజుకి తెలియకుండానే 5 to 7 కిలోమీటర్స్ ఈజీగా నడిచేవాళ్ళు. ఇప్పుడు పక్కింటికి వెళ్ళాలన్నా, వీధి చివరిలో ఉన్న షాప్కి వెళ్ళాలన్నా బైక్ వేసుకుని వెళ్ళడం, లేదా కార్ వేసుకుని వెళ్ళడం, లేదా పార్కింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా నియరెస్ట్ పాయింట్లో పార్కింగ్ చేయడం, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక్క ఫ్లోర్కి వెళ్ళాలన్నా కూడా లిఫ్ట్ ఎక్కడం. సో మన బాడీని మనం అసలు కష్టపెట్టట్లేదు. ఇంకా హార్మోన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఇవన్నీ మన హార్మోన్స్ని కంట్రోల్ చేసేవి. సో హార్మోన్ ఉత్పత్తి బాగుండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా అట్లీస్ట్ 30 minutes మీకోసం కేటాయించాలి. ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నేనేం మిమ్మల్ని జిమ్కి వెళ్ళి మీరు ఏదో చేయండి అని చెప్పట్లేదు. వాకింగ్ చేయండి, బ్రిస్క్ వాక్ అంతే చాలు. వేరే ఏమీ చేయనవసరం లేదు. ఒక 1/2 hour బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. లిఫ్ట్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. 1-2 ఫ్లోర్స్కి అయితే స్టైర్ కేస్ తీసుకోండి, మెట్లెక్కి వెళ్ళండి. ఆటోమేటిక్గా, అంటే ఆఫీస్లో కంటిన్యూస్గా కూర్చోకూడదు. మధ్య మధ్యలో లేచి కొంచెం ఏదైనా తిరగడం కానీ చేయాలి. లేదా ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వచ్చేసాయి ప్రతి ఒక్కరికి. మీకు వాచ్లో 1 hour అయ్యేసరికి మీకే అలారం వచ్చేస్తుంది. మీరు ప్రాబ్లం ఉంది అంటే లేవండి అని అలారమ్స్ వచ్చేస్తాయి మీకు. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే న్యాచురల్గా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ పెరిగితే ఏమవుతుంది? మన సెక్షువల్ హెల్త్ హెల్తీగా ఉంటుంది. సో అందుకని మీరు టెస్టోస్టెరాన్ని ఎంత హెల్తీ రేంజ్లో పెట్టుకుంటే అంత మీకు సెక్షువల్ లైఫ్ బాగుంటుంది. సో అంటే ఇండైరెక్ట్గా దీంట్లో ఏంటి, మీ సెక్షువల్ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు డాక్టర్లు ఎంతవరకు చేయగలుగుతారు? తక్కువ ఉన్న టెస్టోస్టెరాన్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం, అంతే కదా. కానీ ఆ ఇంక్రీజ్ చేసిన టెస్టోస్టెరాన్ను దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఎవరి బాధ్యత? మీది. ఇప్పుడు మాకు చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈవెన్ నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు. సార్ నేను 3 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, హార్మోన్ పెరుగుతుంది, మళ్ళీ
వదిలేస్తే తగ్గిపోతుంది అంటాడు. ఏం చేస్తారు అంటే, నేను డెవలపర్ని, అమెరికన్ టైమింగ్స్లో వర్క్ చేస్తాను. మరి అమెరికన్ టైమింగ్స్లో వర్క్ చేస్తానంటే రోజు ఎన్ని గంటలకు పడుకుంటున్నారంటే మార్నింగ్ 3 వరకు నా షిఫ్ట్ ఉంటుంది సార్, నేను 3కి వెళ్ళి పడుకుంటున్నాను. మళ్ళీ ఫుడ్ ఏం తింటున్నారు అంటే, సార్ నాకు బయట చేసుకోవడం ఒక్కనే ఉంటున్నాను కాబట్టి ఆఫీస్లో ఏదైతే ఉందో అదే తినాల్సి వస్తుంది. అదే తినాల్సి వస్తుంది అంటే ఏంటి, అక్కడే పిజ్జాస్, అదే బర్గర్స్, అదే బిర్యానీ, ఆఫీస్లో ఏది ఉంటే అది ఇస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తున్నారా అంటే, సార్ నాకు నైట్ డ్యూటీ చేస్తున్నా కదా, మార్నింగ్ అంతా అలసటగా ఉంటుంది, నాకు కుదరట్లేదు. తర్వాత అలవాట్లు ఏమైనా ఉన్నాయంటే, సార్ టెన్షన్స్, ఆఫీస్లో టెన్షన్స్ ఉన్నాయి కదా, రోజు స్మోకింగ్ చేస్తాను. ఎక్కువ చేయను సార్, ఓన్లీ 5-6 చేస్తాను. సో స్మోకింగ్ కూడా టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తప్పేస్తుందా. వీకెండ్స్ పార్టీస్ ఉంటాయి, ఆల్కహాల్ తీసుకుంటారు. ఇంకా టెస్టోస్టిరాన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? సో ఇవన్నీ కూడా మా డాక్టర్గా మనం ఇచ్చే సలహా ఏంటి, టెస్టోస్టిరాన్ని ఎలా పెంచాలి అని చెప్తాం. మందులు ఎంతవరకు ఇస్తాము, టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్నది నార్మల్ అవ్వడానికి. అంతేగాని మీకు ఎక్సర్సైజ్ చేయడానికి మేము ట్యాబ్లెట్స్ ఇవ్వలేము, లేదా అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా కనిపెడితే బాగుంటుంది. ఇంకా అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ చేస్తారని. సో ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఆలోచించి టెస్టోస్టిరాన్ని ఎలా న్యాచురల్గా ఇంక్రీజ్ చేయాలి అనేది మనం చూసుకొని దాన్ని చేసుకుంటే సెక్స్ లైఫ్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తూనే ఉంటాం, కొంతమంది 55-60 ఇయర్స్లో కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్ సెక్స్ లైఫ్, డాక్టర్ గారు నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు అనే వాళ్ళని చాలామంది చూస్తుంటాం. అలాగే 30 ఇయర్స్కే డాక్టర్ నాకు అన్ని ప్రాబ్లమ్సే, ఇవన్నీ ఎందుకు వచ్చాయి నాకు అనే వచ్చే వాళ్ళని కూడా చూస్తుంటాం. ఎందుకంటే దీని గురించి టెస్టోస్టిరాన్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ టెస్టోస్టిరాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనము వాస్కులోజెనిక్ ఈడీ అంటే ఇప్పుడు పెనిస్లో అంగస్తంభనకి ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో అవి ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.